హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ చెలు. ఈరోజు మన వీడియోలో బెండకాయ ఫ్రై చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బెండకాయ ఫ్రై ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కదండి. ఒక్కసారి ఇలా వెల్లుల్లి కారంతో ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. నోటికి కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. అలాగే మీకు ఫ్రై ఇలా చేస్తే జిగురు కూడా రాదు. బెండకాయ ఫ్రైకి బెండకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. బెండకాయల్ని బాగా కడిగి పూర్తిగా తడి ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే కనుక మీకు ఫ్రై చేసినా, ఇగురు చేసినా, పులుసు చేసినా సరే జిగురు అనేది రాదు. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి, కొంచెం లావుగా. ముందుగా వెల్లుల్లి కారం చూద్దాం. మిక్సీ జార్లో 1 స్పూన్ కారం, 4 వెల్లుల్లి రేఖలు, 2 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కల కంటే కూడా ఇలా తురుములా వేసుకుంటే బాగుంటుంది. 1 పావు స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా ఉండకూడదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, వెల్లుల్లి కారం తయారైంది. ఒకవేళ రోలు ఉంటే రోట్లో దంచుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. మనం కూర చేసేదానికంటే ఫ్రైకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగేంత వరకు కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. అలాగే బెండకాయ ఫ్రై చేసేటప్పుడు పైన మూత పెట్టకూడదండి. అలాగే ముందే ఉప్పు వేయకూడదు. అలా వేసారనుకోండి మీకు ముక్కలు మెత్తగా అయిపోతాయి, జిగురు వచ్చేస్తుంది. చూడండి, మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు ఎంతో కొంత లైట్గా జిగురున్నా కొంచెం వేగేసరికి ఆ జిగురు కూడా ఉండదు. నేనైతే బెండకాయతో రేపు ఏదన్నా చేయాలి అనుకుంటే ముందు రోజు నైటే బెండకాయలని కడిగి ఆరబెట్టేసి ఉంచుకుంటాను. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు ఇదే ఫ్రైని ఇలా వెల్లుల్లి కారం వద్దు అనుకుంటే బెండకాయలు ఇలా వేగిన తర్వాత ఉప్పు కారం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం వెల్లుల్లి కారంతో చేస్తున్నాం కాబట్టి ఇలా చేస్తున్నాము. ఇప్పుడు అదే నూనెలో 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. మీరు కావాలి అనుకుంటే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు. చూడండి, పోపు గింజలు ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, సన్నగా పొడిగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ 1 తీసుకున్నాను. దీనికి ఉల్లిపాయ మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్నాం కదండి బెండకాయ ముక్కలు, అవి వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మీకు కారం తక్కువైంది అనిపిస్తే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం బెండకాయ ముక్కలు ఆల్రెడీ వేయించుకున్నాం కదా, వెల్లుల్లి కారం వేసాం కాబట్టి ఇంకొక 3-4 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. చూడండి, 4 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, బెండకాయ ఫ్రై తయారైంది. చాలా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా మజ్జిగ చారు కానీ లేదా పచ్చి పులుసు కానీ ఇలాంటివి బాగుంటాయి. లంచ్ బాక్స్లో అలా చేయడానికి సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.